చూసి, చూసి, చూసి చివరికైతే ఇది తీసుకోక తప్పలేదండి. ఎంతైనా బ్రాండే అండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. అదే అండి ట్రైపాడ్ తీసుకున్నానండి. మన యూట్యూబ్ బ్లాగ్స్ కోసం అండ్ వీడియోస్ కోసం అయితే ట్రైపాడ్ తీసుకున్నాను. నేను ఇదివరకు తీసుకున్నవన్నీ కూడా చిన్న ట్రైపాడ్స్ అండి. అవి కొంచెం బాగా ట్రబుల్ ఇస్తున్నాయండి. అసలు అవైతే అస్సలు ఉండడం లేదు. సెల్ పెట్టినప్పుడల్లా పడిపోతూ ఉన్నాయి. మళ్ళీ కొంచెం స్టాండర్డ్గా కూడా లేవండి. ఏదైనా తక్కువ కాస్ట్కి వస్తుందని మనం తీసుకుంటే అది బొక్క బోర్ల పడతామండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మంచి స్టాండర్డ్ది బ్రాండ్ ఉన్నదే తీసుకోవాలండి. నేను ఇదివరకు ఇలా ట్రైపాడ్స్ ఒక 2 తీసుకున్నాను. అవి కూడా చాలా తక్కువ కాస్ట్‌లో అంటే 200, 250 అలా పెట్టి తీసుకున్నాను. అవైతే కొంచెం బాగానే ఉన్నాయి కానీ అది లెగ్స్ కరెక్ట్‌గా లేక మన సెల్ పెట్టే గ్రిప్ కూడా కరెక్ట్‌గా లేక ఎప్పుడు సెల్ పడిపోతూ ఉంది. ఇక ఈ 200, 300 కోసం చూసుకుంటే 20,000 పెట్టిన సెల్ ఖరాబ్ అయిపోతుందేమో అన్న భయానికి ఈ ట్రైపాడ్ తీసుకోక తప్పలేదు. అంతేకాకుండా ఈ మధ్య నేను వ్లాగ్స్ చేస్తూ ఉన్నా కదా, వ్లాగ్స్కి ఆ చిన్న ట్రైపాడ్ సరిపోవడం లేదండి. ఇక అందుకే ఈ పెద్ద ట్రైపాడ్ తీసుకోవాల్సి వచ్చింది. దీనికైతే రేటింగ్ 5 స్టార్ ఉందండి. అసలు బాలే ఉంది ఇది. నాకు అనొద్దు కానీ నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేరాక అండ్ 1,000,000 సబ్స్క్రైబర్స్ వచ్చేరాక కూడా ఈ ట్రైపాడ్ని యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తుకుంటూ ఈ ట్రైపాడ్ని అయితే ఓపెన్ చేసిన. సూపర్ స్టాండర్డ్ ఉంది. ఇది మనం సెల్కే కాకుండా మనం కెమెరాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని కాస్ట్ కూడా అంతే ఉందండి. కొంచెం ఎక్కువగానే పడింది కాస్ట్. కాకపోతే మనం ఈ ఒక్క ట్రైపాడ్కి మనం ఆ చిన్న చిన్న ట్రైపాడ్లు 2, 3 తీసుకునే కంటే ఇదొక్క ట్రైపాడ్ ఒక్కసారి తీసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే మనం యూట్యూబ్ చేసుకునే అన్ని రోజులు ఉంటుందనేసి ఇక ఇదైతే తీసుకున్నా. ఇక తప్పలేదు, ఆలోచించి తీసుకున్నాను. మా వారైతే ఏమనర్లేండి. ఇక అందులోనూ మన ఛానల్ మానిటైజేషన్ అయింది కదా, కాబట్టి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయక తప్పడం లేదండి. లైటింగ్స్ అని తీసుకున్నాను, ఇది కూడా తీసుకున్నాను. మానిటైజేషన్ కాకముందు అసలు ఏం ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఇలాంటివి కొనాలని అనిపిస్తుంది, మనం కొంటాం కూడా. నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఉండలేదు కానీ ఈ ఛానల్లో అయితే అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నాను, కొంటున్నాను. మానిటైజేషన్ తర్వాత ఆ ఊపు వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు. ఇక ఇక్కడైతే మా బాబు అన్నీ ఫిట్ చేసి చూస్తున్నాడన్నమాట. వాడే ఏదైనా పెట్టడంలో చేయడంలో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అంటే నా బంగారు కొండే అండి. మా వారైతే అస్సలు ఇన్వాల్వ్ గారు. కాకపోతే మనీ తండ్రేలేండి, అట్లానేం లేదు కానీ కాకపోతే ఆయనకేం తెలియదన్నమాట. దీని గురించి యూట్యూబ్ గురించి అంతగా పట్టించుకోరు. నీ ఇష్టం, నీ పని, నీ వర్క్ నువ్వు చూసుకో అని అంటాడు. ఇక ఎడిటింగ్, వీడియోలు షూటింగ్ అట్లాంటివన్నీ నేనే చూసుకుంటా. మా బాబు ఉన్నప్పుడు వాడు ఎడిటింగ్ అవి ఇవి చేసేటోడు కానీ ఇప్పుడు వాడు హాస్టల్లో ఉన్నాడు కదా, సో ఇక అట్లా ఏం తీయలేదు. వాడేం చేయలేకపోతున్నాడు. ఇక నేనే అన్నీ A to Z యూట్యూబ్ వర్క్ మొత్తం నేనే చేసుకుంటా అండి. ఇక్కడ మా వాడైతే చూస్తున్నాడు, మమ్మీ ఇలా చేసుకో అలా చేసుకో అని అన్నీ నాకు నేర్పిస్తూ ఉన్నాడన్నమాట. అన్నీ వాడు చేస్తే నేను కరెక్ట్గా చూసుకుంటా అన్నమాట. ఒకవేళ వాడు హాస్టల్ ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఈ ట్రైపాడ్ తీసుకొని 2 మంత్స్ 3 మంత్స్ అవుతుందండి. కాకపోతే అప్పుడు అన్బాక్సింగ్ వీడియో చేద్దామంటే ఇక తర్వాత వేరే వీడియోస్ ఉండడం వల్ల ఇది పెట్టలేకపోయాను. ఇప్పుడైతే వాడు హాస్టల్లో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా అన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఇది షేర్ చేస్తున్నా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.